ఇరాన్పై చేస్తున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 వారాల బ్రేక్ ఇవ్వడంతో చమురు ధరలు తగ్గుతున్నాయి. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించడంతో చమురు మంటలు కొంచెం చల్లారాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్కు $95.06 పడిపోయింది. అంతకుముందు ఒక బ్యారెల్ ధర $110 దగ్గరలో ఉంది. ఇక యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ దాదాపు 20% తగ్గింది. ట్రంప్ ప్రకటనతో మార్కెట్లు స్పీడ్గా రియాక్ట్ అయ్యాయి. చమురు ధరలు పడిపోగా అమెరికా మార్కెట్లు భారీగా పెరిగాయి. డౌ ఫ్యూచర్స్ 900 పాయింట్లు ఎగబాకింది. పశ్చిమాసియా ఘర్షణలు ప్రారంభమైన దగ్గర నుంచి హర్ముజ్ జలసంధి అంతరాయాలతో చమురు ధరలు బగ్గుమంటున్నాయి. ఇప్పుడు హర్ముజ్ జలసంధి నుంచి ఇంధన నౌకల రవాణా ప్రారంభం కావచ్చనే అంచనాలు సానుకూలతలకు దోహదం చేశాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్పై చేస్తున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 వారాల బ్రేక్ ఇవ్వడంతో చమురు ధరలు తగ్గుతున్నాయి. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించడంతో చమురు ధరలు కొంచెం చల్లారాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్కు $95.06 పడిపోయింది. అంతకుముందు ఒక బ్యారెల్ ధర $110 దగ్గరలో ఉంది. ఇక యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ దాదాపు 20% తగ్గింది. ట్రంప్ ప్రకటనతో మార్కెట్లు స్పీడ్గా రియాక్ట్ అయ్యాయి. చమురు ధరలు పడిపోగా అమెరికా మార్కెట్లు భారీగా పెరిగాయి. డౌ ఫ్యూచర్స్ 900 పాయింట్లు ఎగబాకింది. పశ్చిమాసియా ఘర్షణలు ప్రారంభమైన దగ్గర నుంచి హర్ముజ్ జలసంధి అంతరాయాలతో చమురు ధరలు బగ్గుమంటున్నాయి. ఇప్పుడు హర్ముజ్ జలసంధి నుంచి ఇంధన నౌకల రవాణా ప్రారంభం కావచ్చనే అంచనాల సానుకూలతకు దోహదం చేశాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.